మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. సుమారు గంట పాటు ఇద్దరి మధ్య భేటీ జరిగింది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు, ప్రాజెక్టులపై ఇరువురు నేతలు కూడా చర్చించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. సుమారు గంట పాటు ఇద్దరి మధ్య భేటీ జరిగినట్టు తెలుస్తోంది. ఆ కీలక అంశాలపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, ఇతర అంశాలపై కూడా గంట పాటు భేటీ జరిగినట్టు తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? చంద్ర, దాదాపు మనకు ఏదైతే ఢిల్లీలో కీలక పర్యటన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సాయంత్రం 6 గంటలకు ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. 6-6:30 మధ్యలో ఇక్కడికి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. నేరుగా ఏదైతే నివాసానికి, జనపథ్లో ఉన్న నివాసానికి సీఎం నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోవడం, అక్కడి నుంచి 8 గంటలకు దాదాపు మనకు 8 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కీలకమైనటువంటి సమావేశం ప్రారంభమైంది. దాదాపు అంటే 8:30 సమయంలో ఇక్కడికి కేంద్ర హోంశాఖ మంత్రి నివాసానికి చేరుకోవడము, దాదాపు గంట పాటు చాలా కీలకమైనటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలపై చర్చించినట్లు కూడా సమాచారం అందుతుంది. దాదాపు కొద్దిసేపు క్రితమే ఈ సమావేశం ముగిసింది. దాదాపు 1 గంట పాటు జరిగినటువంటి సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి దాదాపు ఈ నెల దాదాపు మనకు వార్షిక బడ్జెట్ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అందులో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, ముఖ్యంగా ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టుని సంబంధించినటువంటి పూర్తి ఇప్పటి వరకు జరిగినటువంటి పనులపై పూర్తి నివేదికలతో కూడా కేంద్ర హోంశాఖ మంత్రితో చర్చించడము, రానున్నటువంటి ఏదైతే బడ్జెట్ లో భాగంగానే మరిన్ని నిధులు వచ్చే విధంగా కూడా దీనిపై కీలకంగా కూడా ఈ సమావేశంలో చర్చించడము, ఏదైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులపై కూడా దానికి సంబంధించినటువంటి నిధులు కూడా ఈ బడ్జెట్ లో ఇచ్చే విధంగా కూడా దీనిపై కూడా కీలకంగా చర్చించడం అన్నది ఒకటి. మరొకటి ఏదైతే రాజ్యసభకు సంబంధించినటువంటి ఏదైతే ఎన్నికలు ఈ 2026 లో దాదాపు 73 ఖాళీ, అంటే ఈ ఏప్రిల్ నాటికి కూడా దాదాపు 73 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అది ఆంధ్రప్రదేశ్ కి 4 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. దాదాపు మనకు ఏప్రిల్ తర్వాత జూన్, సెప్టెంబర్ ఈ నెలలో రాజ్యసభకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో భాగంగానే రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులకి ఎంపికపై కూడా దీనిలో ఈ సమావేశంలో కొంత అంటే కీలకంగా కూడా కొంత చర్చించినట్లు కూడా సమాచారము. ముఖ్యంగా ఏదైతే మనకు పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతము ఏదైతే 2 రాష్ట్రాల మధ్య జరుగుతున్నటువంటి నీటి జగడం అనుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటిది కూడా ఇరు రాష్ట్రాల మధ్య ఏదైతే జరిగేటటువంటి సంబంధాలకు అనుకోవచ్చు, ఏదైతే కోర్టులో జరుగుతున్నటువంటి న్యాయపరమైనటువంటి అంశాలపై కూడా దీనిపై చర్చించినట్లు. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ సమావేశం మాత్రము రానున్నటువంటి వార్షిక బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశాలపై, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులపై కూడా ఎక్కువగా ఈ సమావేశంలో చర్చించినట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా మనకు కేంద్ర మంత్రివర్గ విస్తరణ కూడా ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది అన్నట్లు కూడా అందుతున్నటువంటి సమాచారము. రానున్నటువంటి ఏదైతే కేంద్ర కేబినెట్ విస్తరణలో కీలకంగా మరొకసారి ఇటు రాష్ట్రానికి ఖచ్చితంగా ఒకరికైనా లేదంటే 2 వ్యక్తులకైనా కేంద్ర కేబినెట్ లో చోటు లభించేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది మాత్రము కొంత కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ. తిరుపతిలో విశ్వగురు వరల్డ్ రికార్డ్ ప్రైమ్ 9